Hello all, welcome to Cinema Kaburlu. Here is the review of Maruti Nagara Subramanyam. మూవీ అయితే బాగుంది. మొన్న ఐ మూవీ చూసి ఎంతగా ఎంటర్టైన్ అయ్యానో ఈ మూవీ చూసాక దానికి డబుల్ ఎంటర్టైన్ అయ్యా. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టోరీ విషయానికి వస్తే మారుతి నగర్ లో ఉండే సుబ్రహ్మణ్యం కి టీచర్ అవ్వాలి అనేది కల. తను టీచర్ అయితే సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటది అని ఎలా అయినా టీచర్ అవ్వాలి అనుకుంటాడు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల తనకి టీచర్ అయ్యే అవకాశం రాకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటాడు. తన వైఫ్ పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తాది. సుబ్రహ్మణ్యంకి ఒక కొడుకు ఉంటాడు. కానీ తను మాత్రం వాళ్ళ నాన్న అల్లు అరవింద్ అని తన బ్రదర్ అల్లు అర్జున్ అని భ్రమపడుతూ ఉంటాడు. యాక్చువల్లీ మా నాన్న అల్లు అరవింద్ మన ఇంట్లో సిచ్యువేషన్ కి నీ ఇమాజినేషన్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇలాంటి ప్రాసెస్ లో సుబ్రహ్మణ్యం కి సడన్ గా తెలియకుండా తన బ్యాంక్ లో 10 lakhs క్యాష్ పడతాయి. ఆ డబ్బులు దేనికొచ్చాయి ఏంటి అని తెలియకుండా సుబ్రహ్మణ్యం ఖర్చు పెట్టేస్తాడు. అక్కడి నుంచి స్టోరీలో ట్విస్ట్లు టర్న్ అవుతూనే ఉంటాయి. అసలు ఆ డబ్బులు ఎవరివి, అసలు సుబ్రహ్మణ్యం టీచర్ అయ్యాడా లేడా అని తెలుసుకోవాలి అంటే మూవీ చూడాల్సిందే. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఫ్రెష్నెస్ తో స్టార్ట్ అవుతుంది. ప్లాట్ లోకి ఎంటర్ అయ్యేసరికి మూవీలో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటది. అండ్ క్లైమాక్స్ లో ఒక మెయిన్ పాయింట్ ని టచ్ చేసుకుని ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా చేశారు. మూవీకి మెయిన్ పిల్లర్ రావ్ రమేష్ గారు. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ తో 100% ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఈసారి ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ గా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. మూవీలో ఆయన ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. అంకిత్ కొయ్య కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు. మొన్న ఆ మూవీలో బాగా ఎంటర్టైన్ చేశాడు. అలాగే ఈ మూవీలో కూడా మంచి టైమింగ్ తో రావు రమేష్ గారితో కలిసి కొన్ని లాఫీ మూమెంట్స్ అందించాడు. హీరోయిన్ రోల్ చేసిన రమ్య కూడా బాగానే షైన్ అయింది. ఇంద్రజ గారు తనకి ఉన్న స్క్రీన్ టైమ్ లో బాగానే పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ గారు తను సెలెక్ట్ చేసుకున్న మెయిన్ పాయింట్ తో కామెడీ జోనర్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలని, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్స్ లో చూస్తూ మూవీని సక్సెస్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా పక్కా థియేటర్స్ లో చూసి ఎంటర్టైన్ అవ్వాల్సిన సినిమానే. మూవీ స్టార్ట్ టు ఎండ్ నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ క్లైమాక్స్ లో కొంత ఎమోషన్. ఈ మూవీని సుకుమార్ గారి వైఫ్ రిప్రజెంట్ చేశారు. టీమ్ మొత్తం డైరెక్టర్ గారినే నమ్ముకొని చేశారు. అండ్ డైరెక్టర్ గారు ఆ నమ్మకాన్ని ఎక్కడ డౌన్ ఫాల్ చేయనివ్వలేదు. సో ఫైనల్ గా ఈ మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసేసుకోండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5.